One. నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలోని మొగలి ఘాట్ రోడ్డుపై బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కంటైనర్ బైకును ఢీకొట్టగా బైకు నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదంతో ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. అధికారులు రహదారులపై జాగ్రత్తగా పాటించాలని హెచ్చరిస్తున్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర మహాసభలు డిసెంబర్ 6, 7 తేదీల్లో విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యదర్శి భుగత బంగారాజు పిలుపునిచ్చారు. పొలిట్ బ్యూరో సభ్యుడు శంకర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు వాగ్దానం మోసమని, సేవలు పెంచాలని డిమాండ్ చేశారు. కక్ష సాధింపు రాజకీయాలు పెరిగిపోతున్నాయని, తప్పుడు కేసులతో కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారని భుగత బంగారాజు ధ్వజమెత్తారు. అన్ని జిల్లాల్లోనూ కూడా కేడర్ కాన్ఫరెన్స్లు జరిపి దానికి సంయుక్త అవుతూ ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ కాకినాడ జిల్లాలో ఇది జరుపుతూ ఉన్నాం. ప్రధానంగా మరి నిన్న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. దాంట్లో మరి ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ చంద్రబాబు, జనసేన, బీజేపీ ఆల్రెడీ మరి ఉపరాష్ట్రపతికి వాళ్ళ అభ్యర్థికి వాళ్ళు సపోర్ట్ చేయాలి. కానీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఎన్డీఏ పార్టీకే సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా అక్కడ సెంటర్కి వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ కూడా బాయిగానే వెళ్ళిపోతూ మరి ఇక్కడ ఏదైతే ఉందో మరి ఒకళ్ళొకరు తిట్టిపోసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలను వాళ్ళు గాలికి వదిలేసి ఈ రోజున వాళ్ళు అనంతపురంలో పెద్ద ఎత్తున సూపర్ 6 మొత్తం సక్సెస్ 6 అని చెప్పేసి వాళ్ళు పెద్ద సభ జరగబోతూ ఉన్నారు. 20 లక్షల మందితో జరుపుతామని చెప్పేసి వాళ్ళు ప్రకటన చేస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే వారు పెట్టినటువంటి సూపర్ 6 పథకాల్లో అవన్నీ కూడా పాక్షికంగానే అమలు జరుగుతూ ఉన్నాయి. మహిళలకి బస్ ఫ్రీ అన్నారు, కానీ కొన్ని బస్సులే ఫ్రీ అన్నారు. చాలా బస్సులు ఏవైతే ఉన్నాయో మరి ఫ్రీ లేవు. అట్లాగే బస్సులు పెంచాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఇవాళ మనం సోషల్ మీడియాలో మనం చూసుకున్నట్లయితే మహిళలందరూ కూడా దెబ్బలాడుకున్న పరిస్థితి, మొత్తం చాలా చోట్ల ఇబ్బంది పడుతున్న పరిస్థితి, వాటిని పెంచాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకు ఉంది. అట్లాగే తల్లి దీవెన పథకాల్లో చాలా మందికి ఏదైతే ఉందో కాకినాడ జిల్లా పెద్దాపురంలో మున్సిపల్ కార్మికుల విస్తృత సమావేశంలో సిఐటియు నాయకులు డి క్రాంతి కుమార్, సిరిపురపు శ్రీనివాస్ మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 29 వార్డులలో 60,000 జనాభాకు కేవలం 50 మంది కాంట్రాక్ట్ కార్మికులు మాత్రమే ఉండటంతో పని భారం అధికమవుతుందని అన్నారు. జీతాలు ఆలస్యమవుతున్నాయంటూ వెంటనే చెల్లించాలని కోరారు. పుష్ కార్డు పనిలో అదనపు సిబ్బందిని కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను వినాలని మున్సిపల్ కమిషనర్ను కోరారు.
బ్యాంక్ అకౌంట్ మాది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా సమస్యలతో ఉన్నారు. ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో విస్తృత సమావేశం, మున్సిపల్ వర్కర్ల విస్తృత సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి గారు వస్తున్నారనే పేరుతో బ్యాంక్ అకౌంట్ మారుస్తున్నామని యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ మార్చారు. 1వ తేదీ పడాల్సిన జీతం ఇప్పుడు దాకా కూడా జీతం పడలేదు. ఈఎంఐలు కట్టడానికి దీని మీద చాలా ఇబ్బందులు కార్మికులు ఎదుర్కొంటున్నారు. తక్షణం వాళ్ళ జీతాలు వేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. రెండోది, పెద్దాపురం పట్టణ విస్తరణ కమిషనర్ గారు ముఖ్యమంత్రి గారు ఎదుర్కొంటా చెప్పారు. 42 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉందని చెప్పి 102 కిలోమీటర్ల డ్రైన్లు ఉన్నాయని, 100 కిలోమీటర్లు పైబడి సీసీ రోడ్లు ఉన్నాయని చెప్పారు. 100 కిలోమీటర్ల డ్రైన్ని తీయడం కోసం ఈ వర్కర్లకు ఎంత టైం పడుతుందో ఒకసారి చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆ శానిటేషన్ వర్కర్లో ఉన్నటువంటి వర్కర్లు అందరూ కలిపితే 63 మంది. కానీ చనిపోయిన వాళ్ళు, ఇతర విభాగాల్లో పనులకు పంపించిన వాళ్ళు ఒక 12 మంది తీసేస్తే మిగిలిన 50 మంది ఈరోజు మున్సిపల్ వర్కర్లు పెద్దాపురం ముందు శానిటేషన్కి పనిచేస్తున్నారు. అంటే 29 వార్డుల్లో పనిచేయడానికి కనీసంగా వార్డుకి ఒక్కరు కూడా ఈరోజు లేని పరిస్థితి కనబడుతుంది. కనుక శానిటేషన్ వర్కర్లని అదనంగా వేసుకొని వీళ్ళ పని భారం తగ్గించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పెద్దాపురం మున్సిపల్ బాపట్ల జిల్లా పర్చూరులో బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ బాషా మాట్లాడుతూ పేదలపై జీఎస్టీ భారం తగ్గినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు ట్రాక్టర్లు వంటి అవసరమైన వస్తువులు తక్కువ ధరలకు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. పేదలపై భారం లేకుండా బడ్జెట్ తీసుకొచ్చారని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బంగార్బాబు, కరీముల్లా, రఫీ, ఆడపాల కృష్ణ, శ్రీనివాస్, షావలి, మీరావలి తదితరులు పాల్గొన్నారు. 18% ₹1,00,000కి 28,000 రూపాయలు ట్యాక్స్ పడుతున్న రోజు, దాన్ని 18% అంటే ₹1,00,000 చేసే వాల్యూస్కి 10,000 రూపాయలు తగ్గిపోయింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రాక్టర్స్ కొనుక్కోవాలన్నా అలాంటి వాటికి కూడా ఈరోజు మోడీ గారు మనకి 2 స్లాబులు 5%, 18% ఈ 2 స్లాబ్లు ఇచ్చి దసరా ముందుగానే తీసుకొచ్చారు. అలాగే దీపావళి కూడా ముందుగా తీసుకురావడం జరిగింది. అలాంటి గొప్ప వ్యక్తికి మైనార్టీ తరఫున కూడా మనం కూడా శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పేసి అలాంటి మంచి కార్యక్రమాన్ని బాపట్ల జిల్లా ఆధ్వర్యంలో, మన బంగారుబాబు గారి ఆధ్వర్యంలో, పర్చూరు నియోజకవర్గంలో మా మైనార్టీ సోదరులు ఎంత గర్వంగా చేయడం, అందులో నా మొట్టమొదటి ప్రోగ్రాం ఇది. రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చిన నియోజకవర్గం ఇదే. ఇది నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అలాగే ఈ జిఎస్టీ కూడా సామాన్యులు కూడా లైఫ్ లాంగ్ ఒక మెమరబుల్ మూమెంట్గా ఉంటుంది. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమంలో నేను కూడా భాగమైనందుకు గర్వపడుతున్నాను. అలాగే పర్చూరు నియోజకవర్గానికి కూడా మనస్ఫూర్తిగా అభివృద్ధి తెలియజేసుకుంటాను. అలాగే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లో డైరెక్టర్గా నాకు పోస్ట్ ఇచ్చిన ఎన్డీఏ కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మైనార్టీ సోదరులు, మైనార్టీ అంటే ఓన్లీ ముస్లిమ్సే కాదు, క్రిస్టియన్స్, జైన్స్, బుద్ధిస్, పార్సీస్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తానని, మైనార్టీ సంబంధించిన ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక దాంట్లో నేను పార్టిసిపేట్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి బాపట్ల నియోజకవర్గాన్ని ముందుండేటట్టుగా ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాను. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం అడ్డూరు సమీపంలో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చోడవరం నుంచి విశాఖ వైపు వెళ్తున్న ఆటో ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు కలిసి సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకసారి తీసుకెళ్ళిన సెంటర్కి కొద్దిగా చెప్పలేము అంట. ఆటో డ్రైవర్కి ఇప్పుడైందా ఒకసారి
నిర్మల్ జిల్లా బాసరా ట్రిపుల్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బుధవారం క్యాంపస్ పర్యటనలో 1.7 కోట్ల మౌలిక వసతుల పనులకు శంకుస్థాపన చేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు రాణించాలని సూచించారు. ఆత్మహత్యలు కాదు, సమస్యలను అధిగమించాలంటూ ప్రేరేపించారు. సాంస్కృతిక అభివృద్ధికి 1 కోటి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అధికారులు పాల్గొన్నారు. చాలా అస్పిరేషన్ ఉన్నారు, చాలా హార్డ్ వర్కింగ్ ఉన్నారు. వాళ్ళకి కొన్ని లోపం ఉంటుంది సార్. అది ఈ రోజు మీరు ఆల్మోస్ట్ 1.7 crores ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ ఫౌండేషన్స్ కూడా పెట్టారు. సో ఇది ఫౌండేషన్స్ లో మీరు ఏవేవి వర్క్స్ చేశారో దీంట్లో డెఫినెట్ గా వాళ్ళకి ఇమీడియట్ గా లాభం పొందుతుంది సార్. హాస్టల్స్ రిపేర్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఇది ఏమైనా పార్ట్ ఆఫ్ రిపేర్స్ ఉన్నాయి సార్. అండ్ ఇది చాలా రోజుల నుంచి వాళ్ళ డిమాండ్ అవుతుంది. సో మీకు మళ్ళీ ఒకసారి స్టూడెంట్స్ తరఫు నుంచి ధన్యవాదాలు సార్. అండ్ ఇక్కడ ప్లేస్మెంట్స్ విషయంలో ఎప్పుడైనా వస్తే వాళ్ళు ప్లేస్మెంట్స్ అడుగుతారు సార్. మొన్న కూడా అది ఒక డిస్కషన్ చేశారు సార్. సో మన ఒక స్పెషల్ ఇక్కడ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది సార్. మన ఐటీ మినిస్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళు కూడా ఒక స్పెషల్ కమిటీ ఏర్పాటు చేశారు వాళ్ళ ప్లేస్మెంట్ గురించి సార్. ప్లస్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సార్. మీరు ఇంటరాక్ట్ చేసిన డెఫినెట్ గా వాళ్ళు మాట్లాడతారు సార్. ఇప్పటికీ మనం ఎందుకు పరిష్కరించుకుంటా ఉన్నాం అంటే ఆనాడు నిజామాబాద్ పాలనలో విపరీతమైనది దౌర్జన్యాలు నిర్మాణం కూడా ఆయన కలబెట్టి పాట పాడినట్టు రాత రాసింది. అంటే ఏమిటి రకరకాల చరిత్రలు ఉన్నాయి. మీకు ఉదాహరణ చెప్తా. నేను ఆదిలాబాద్ పోయినాం. ఆసిఫాబాద్ వెళ్తూ ఇక్కడ గెస్ట్ ఒక హాస్టల్ పథకం ఎక్కడంటే సరే పోయినా ఎస్పీ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం మైదుకూరు రోడ్డులోని డాక్టర్ శ్రీను హాస్పిటల్లో దివ్యాంగుల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 12 శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు శిబిరం జరగనుంది. ఎముకల సాంద్రత, షుగర్, బీపీ పరీక్షలు చేసి కాల్షియం మాత్రలు ఉచితంగా అందజేస్తామని డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. దివ్యాంగుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఇండ్ల ఓబులేషు పాల్గొని అందరూ ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సెప్టెంబర్ 12 శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉచితంగా బీపీ, షుగర్, ఎముకల సాంద్రత పరీక్షలు వికలాంగులకు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ తప్పకుండా ఈ అవకాశాలను వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నమస్తే. నా పేరు ఇండ్ల ఓబులేష్. నేను రాష్ట్ర అధ్యక్షులు దివ్యాంగుల పోరాట సమితి బద్వేలు. రేపు 12వ తేదీన శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు డాక్టర్ శ్రీను హాస్పిటల్ నందు దివ్యాంగులందరికీ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అనేది మన డాక్టర్ శ్రీను సార్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతున్నది. అందులో ముఖ్యంగా దివ్యాంగులకు ఎముకల సాంద్రత పరీక్షలు, షుగరు మరియు బీపీ మరియు మందులు కూడా ఉచితంగా ఇవ్వబడును. ఈ యొక్క సదవకాశాన్ని దివ్యాంగులందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం మైదుకూరు రోడ్డులోని డాక్టర్ శ్రీను హాస్పిటల్లో దివ్యాంగుల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 12 శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు శిబిరం జరుగుతుంది. ఎముకల సాంద్రత, షుగర్, బీపీ పరీక్షలు చేసి కాల్షియం మాత్రలు ఉచితంగా అందిస్తామని డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. దివ్యాంగుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ఓబులేషు పాల్గొని అందరూ ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మనం కూడా చేసి ఉన్నాము. 12 శుక్రవారం మనకి
సెప్టెంబర్ 12వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉచితంగా బీపీ, షుగర్, ఎముకల సాంద్రత పరీక్షలు వికలాంగులకు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ తప్పకుండా ఈ అవకాశాలను వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నమస్తే. నా పేరు ఇండ్ల ఓబ్లేస్. నేను రాష్ట్ర అధ్యక్షులు దివ్యాంగుల పోరాట సమితి బద్వేలు. రేపు 12వ తేదీన శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు డాక్టర్ శ్రీను హాస్పిటల్ నందు దివ్యాంగులందరికీ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అనేది మన డాక్టర్ శ్రీను సార్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతున్నది. అందులో ముఖ్యంగా దివ్యాంగులకు ఎముకల సాంద్రత పరీక్షలు, షుగరు మరియు బీపీ మరియు మందులు కూడా ఉచితంగా ఇవ్వబడును. ఈ యొక్క సదవకాశాన్ని దివ్యాంగులందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ రావాల్సినటువంటి అడ్రస్ మన మైదుపూర్ రోడ్డులోనే పోలేరమ్మ గుడికి ఎదురుగా డాక్టర్ శ్రీను హాస్పిటల్ ఉంటుంది. అందరూ ఈ యొక్క హాస్పిటల్ వద్దకు ఉదయం 10 గంటల రావాలని చెప్పి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు డాక్టర్ శ్రీను. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ వెంకటయ్య నగర్లో పట్టపగలే దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేరని గమనించిన వారు తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి సుమారు 12 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఘటనపై ఇంటి యజమాని శ్రీనివాసులు, భార్య సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగారం విలువ దాదాపు 12 లక్షలుగా అంచనా వేశారు. సమాచారం అందుకున్న సీఐ లింగప్ప సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీద పక్కపడి మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ 39 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా, వైద్యానికి ప్రాధాన్యమిస్తుందని, సన్నబియ్యం పథకం ద్వారా ప్రతి పేదవాడి ఇంటికి బియ్యం అందిస్తున్నామని తెలిపారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని, మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మంచి భోజనం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మన ఇంద్రమ్మ రాజ్యంలో మనం సన్నబియ్యం ఉంచుకుంటా ఉన్నాం. గత 10 ఏళ్లలో కనీసం ఒక ఇల్లు ఇవ్వలే. అదే మనం వచ్చినాక మన ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం. మరి ఏ గ్రామంకి పోయినా మనకు కనిపించేది ఇల్లు కనిపిస్తుంది, ఇంద్రమ్మ ఇల్లే కనిపిస్తుంది. అంటే ఇంతకుముందు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తే 10 ఏళ్ల తర్వాత మరి మన ప్రభుత్వం వచ్చినాక మనమే ఇస్తున్నాం తప్ప 10 ఏళ్ళు ఉట్టి మాయ మాటలు, మోసపు మాటలు చెప్పడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. 10 ఏళ్ళు ఏం చేసినంటే ఎన్నికలు రాగానే మాయ మాటలు చెప్పాలా, మోసపు మాటలు చెప్పాలా, ఆగం చేయాలా, ఓట్లు గుర్తిపించుకోవాలి. ఇంతకుముందు ముఖ్యమంత్రి కనీసం ఒక్కసారి కూడా మన మెదక్కి కానీ ఏడుపాయలకు కానీ రాని పరిస్థితి. 10 ఏళ్ళలో ఒక్కసారి కూడా రాలే. 10 ఏళ్ళల్లో ఒక్కసారి కూడా రాలే. అదే ఎన్నికలు రాగానే నేను 100 ఇచ్చేస్తా, 1000 కోట్లు ఇచ్చేస్తా, 2000 కోట్లు ఇచ్చేస్తా అని చెప్పి మాయ మాటలు చెప్తుంది 10 ఏళ్ళ దాకా. అదే మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇప్పుడు రేపైతే ఓట్లు లేవు, రేపున్నాయా మీరు గెలిపించున్నారు, మీ బిడ్డలు మీరు గెలిపించుకున్నారు. నేను ఎన్నికల ముందు మాయ మాటలు, మోసపు మాటలు చెప్పలే, ఎన్నికల తర్వాత ఇప్పుడు కూడా చెప్పా. అట్లాంటిది మరి మీరు గెలిపించిన వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని తీసుకొని వచ్చి బ్రహ్మాండంగా ఇవాళ ఏడుపాయల చర్చి కానివ్వండి, మన
మెదక్ చర్చ్ కానివ్వండి బ్రహ్మాండంగా ఇలా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో మన అభివృద్ధి చేసుకుంటూ. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో అభయహస్తం మిత్ర బృందం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఘన సన్మాన కార్యక్రమం జరిగింది. గౌరవ అధ్యక్షుడు నంగునూరి సత్యనారాయణ, అధ్యక్షుడు రావికంటి చంద్రశేఖర్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైందని, అంకిత భావంతో సేవలందించే ఉపాధ్యాయులను గౌరవం అందించాలని అన్నారు. సన్మానం నిర్వహించిన మిత్ర బృందం సభ్యులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ కూడా నిష్ణాతులు, అందరూ ఇక్కడ ఎవరు కూడా తక్కువ లేరు. కాబట్టి ఈ విద్వత్ సభ నిజంగా నేను ఈ అవకాశాన్ని ఎట్లా ఆలోచన చేసి నాకైతే తెలియదు, కానీ నేను మొన్న చేసిన మన వైష్ణవ ప్రత్యేకంగా చేయాలనేది వారు సంకల్పించడము హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, ముఖ్యంగా భారతరత్న జాతీయ రాజకీయాల్లో ఒక విద్యారంగంలో ఉన్న ఉపాధ్యాయుగా ఉండి కూడా దేశ అత్యుత్తమ పదవిని అలంకరించినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా 5 సెప్టెంబర్ నాడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. వారి జయంతి సందర్భంగా ప్రతి గురువును కూడా మనం గౌరవించుకున్నటువంటి ఒక అత్యుత్తమ అవకాశం దొరకడం చాలా ఆనందం. ప్రతి సంవత్సరం కూడా గౌరవించుకోవాలి. అందరు చెప్పినట్టు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురువే నమః అంటే త్రిమూర్తుల కంటే కూడా గురువుకు ఒక ముఖ్యమైనటువంటి స్థానము మన చరిత్రలో చూస్తున్నాం. ఎందుకంటే గురుస్థానం అటువంటిది. ఒక గురువే చక్కలేకపోతే, ఒక ఇంటి యజమాని చక్కలేకపోతే ఇల్లు ఖరాబ్ అవుతుంది. నిర్మల్ జిల్లా కొండాపూర్లో పథకాల లబ్ధిదారులకు అర్హత పత్రాలు, చెక్కులు పంపిణీ చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 35,769 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశామని, ఇందిరమ్మ ఇండ్ల ద్వారా ఇల్లు లేని వారికి సొంతింటి కల నెరవేర్చుతున్నామని పేర్కొన్నారు. మహిళా సంఘాలు రుణాల మంజూరులో రాష్ట్రంలో ముందంజలో ఉన్నాయని అభినందించారు. కార్యక్రమంలో ఎంపీ గోడం నాగేష్, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. నిర్మల్లో వరద నష్టాలపై కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పంట నష్టపోయిన ప్రతి ఎకరాకు పరిహారం, దెబ్బతిన్న రోడ్లు, వంతెనలకు తక్షణ మరమ్మతులు చేపడతామని తెలిపారు.
కడెం పరివాహక ప్రాంతంలో గల్లంతైన వ్యక్తి కుటుంబానికి 5 లక్షల చెక్కు అందజేసి విద్యా గృహ సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. జిల్లాలో 19,500 ఎకరాలు దెబ్బతిన్నాయని కలెక్టర్ వెల్లడించారు. వరద సాయంలో కృషి చేసిన అధికారులకు మంత్రి సత్కరించారు. కానీ మీరు ఒకసారి సార్ పీపీటీ చూస్తేనే నిర్మల్ రూరల్ ఒక మండలంలో నాకు 3 days లో 529 అంటే చాలా హైగా, దట్ ఆల్సో ఇన్ స్పాన్ ఆఫ్ 4-5 hours సార్. అట్లాగే అర్బన్ లో కూడా 468, లక్ష్మణచాంద్ర 275, ముదూరు 270, లోకేశ్వరం 269, బైసా 248. సో అంటే నా డిస్ట్రిక్ట్ యావరేజ్ కంటే మోర్ దెన్ 400% in less than 4 hours హెవీగా వర్షం చూడడం జరిగింది సార్. దీనివల్ల ఆన్ ద నైట్ ఆఫ్ 27th ఆగస్ట్ చాలా హెవీగా వాటర్ చూడడం జరిగింది సార్. కొన్ని హౌసెస్ లో కూడా ఇనండేషన్ అయింది. మన రోడ్స్ అవన్నీ కూడా చాలా హెవీగా డ్యామేజ్ అయింది సార్. నేను జిల్లాకి వెబ్సైట్ పెట్టాము సార్ పర్యూజల్ సార్. ఎంటైర్ వరద వల్ల నాకు ఎంటైర్ హౌసెస్ డ్యామేజ్ అయింది సార్. ఇనండేటెడ్ హౌసెస్ 104. మన రిలీఫ్ క్యాంప్స్ కూడా రన్ చేసాము సార్. రిలీఫ్ క్యాంప్స్ కూడా దాదాపు మన 600-700 మెంబర్స్ ట్రాన్సిట్. కడెం ఏరియాలో ఒక మనిషి మిస్సింగ్ అయ్యారు. సో ఆయన ఫిషింగ్ కోసం పోయారు సార్. అప్పుడు మన ఎన్డీఆర్ఎఫ్ టీం చేరుకున్నారు, కానీ ఆయన తర్వాత స్లిప్ అయ్యారు. మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్డీఆర్ఎఫ్ టీం ఆల్మోస్ట్ 6-7 days కంటిన్యూస్ గా వెతుకోవడం జరిగింది సార్. బట్ అన్ఫార్చునేట్ వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో యూరియా అందక రైతులు ఆందోళనకు దిగారు. తెల్లవారుజాము నుంచి సహాయకార సంఘాల వద్ద క్యూలో నిలిచిన రైతులకు ఎరువులు దొరకకపోవడంతో రాస్తారోకో చేపట్టారు. వరి నాటు వేసి రోజులు గడిచినా యూరియా వేయలేకపోవడంతో పంట ఎర్రబడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సమయం దాటిపోతే దిగుబడి తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు, వ్యవసాయ అధికారులు రైతులను నచ్చజెప్పే ప్రయత్నం చేసినా యూరియా అందకపోతే ధర్నా విరమించమని రైతులు స్పష్టం చేశారు. నా పేరు ఏమలపల్లి ప్రకాశ్రావు. వాళ్ళ అశ్వనగర్ గ్రామంలో మొదటి కోట యూరియా కూడా అందలేదు. వాళ్ళ నాట్లేసి 40 నుంచి 50 రోజులు అయిపోయినాయి. ఈ పాటికి 2 కోటాలు యూరియా వేయాల్సింది. పైర్లు ఆగమాగం అయిపోతున్నాయి. రైతులకు యూరియా అందట్లేదు. వాళ్ళు ఒక్కొక్క రోజు లైన్ లో 1000 మంది 1500 మంది రోజు 1000 రూపాయలు కూలీ ఎడగొట్టుకుని రైతు కూలీలు అందరూ కూడా నిలబడే పరిస్థితి వస్తుంది. వాళ్ళ రైతుల పరిస్థితి అగమగోచరంగా ఉంది. వాళ్ళ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఇంతవరకు కూడా యూరియా గురించి రివ్యూ పెట్టకపోవడం శోచనీయం. ఖానాపురం మండలం అశ్వనగర్ గ్రామం చెందిన రైతు నేను రూపేందర్ రెడ్డి. మా మండలకు మా గ్రామం చుట్టుపక్కల 9 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఖానాపురం సొసైటీ పరిధి సబ్ సెంటర్ పరిధిలో 9 గ్రామ పంచాయతీ పరిధి నుంచి అధికారులు ఏవో గారు నిర్లక్ష్యంగా మాకు తక్కువ ఇండెంట్ పెట్టి తక్కువ యూరియా సప్లై చేయడం వల్ల రైతులు ఆ యూరియా ఉత్పత్తి రాని కూడా రాత్రి నుంచి లైన్ కట్టిళ్ళు. ఇప్పుడు చిన్న అధికారులు వచ్చి మాకు యూరియా రావట్లేదు, రేపు పంపిస్తా ఉంటున్నారు. ఖానాపూర్ మండలంలో వ్యవసాయ శాఖ అధికారి నిర్లక్ష్యం వహించి వేరే గ్రామాలకు ఎక్కువగా కేటాయిస్తూ అశ్వనగర్ గ్రామానికి తక్కువ కేటాయించడం వల్లే ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. అధికారులు, ఉన్నతాధికారులు ఏలూరు రూరల్ మండలం ఇందిరా కాలనీలో జరిగిన హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఆధిపత్య పోరు కారణంగా జరిగిన ఈ ఘటనలో 6 నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు. ప్రధాన నిందితుడు బూరగ నాని అలియాస్ విజయ సూర్యతో పాటు అజయ్ సూర్య, బాలకృష్ణ, సుధాకర్, షణ్ముఖ, వేణుగోపాల్, పూర్ణ చంద్రశేఖర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కొందరిపై పాత కేసులు ఉన్నట్లు తెలిపారు. నగరంలో రౌడీయిజం అరికెట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. కమడవోలు ఇందిరమ్మ కాలనీలో ఈ బోరగా పూనూరు రాజేష్ అనే అతను ఇంట్లో ఉండగా అతనికి తెలిసినటువంటి అదే కాలనీకి చెందినటువంటి ఈ బోరగా చిన్ని నాని అని అతను కొంతమంది ముద్దాయిలతో వెళ్ళి ఇంట్లో నుంచి బయటికి పిలిచి మాట్లాడదామని చెప్పేసి ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క చర్చి ముందు తీసుకొచ్చిన తర్వాత అతన్ని పడవటం జరిగింది. అతను బ్లడ్ ఫుల్లో ఉండగానే అతను కుమార్తె వెంటనే చూసి అరిసింది. వెంటనే
కుమారుడు కూడా బయటకు వచ్చి అందరూ కూడా వచ్చి చూశారు. ఈ రోజు నాడు వీళ్ళందరూ ఎటువైపు పారిపోయి ఏదో రూపంలో వీళ్ళు మళ్ళీ దీన్ని తప్పించుకొని అందరం కలిసి వేరే ఊర్లకి వెళ్ళిపోదామని నిర్ణయించుకుని ఉండగా రాబడిన సమాచారం మేరకు 1 సిఐ గారు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కేవలం ఒక వ్యక్తిగతంగా ఇతని మీద దాడి చేశాడని, చిన్ని నాని అనే అతని మీద దాడి చేశాడనే కారణంగాను, మరియు అక్కడ ఇతన్ని లేపేస్తే తన ప్రాబల్యం పెంచుకోవచ్చు అని ఒక కేవలం దురుద్దేశంతో ఇతన్ని అంతమొందించడం జరిగింది రాజేష్ని. కాబట్టి ఈ రోజు నాడు వీళ్ళు దొరకడంతో వీళ్ళ దగ్గర వీళ్ళు అంతకుముందు వదిలేసినటువంటి కారుని, విధంగానే ముద్దాయిల యొక్క వాళ్ళు ఉపయోగించినటువంటి చాకులు, వాళ్ళ బట్టలు, అదేవిధంగా వీళ్ళు ఏదైతే ఈ దాని పడటానికి స్కూటరు, ఇవన్నీ కూడా, ఎందుకంటే లాస్ట్లో ఇద్దరు చాలా అనుకున్నప్పుడు ఇద్దరు ముద్దాయిలు కూడా వాళ్ళు స్కూటర్ వేసుకొని వస్తారు. ఆ స్కూటరు అన్నిటిని కూడా ఈ కేసు. ఏలూరులో ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ జనసేన నేత రెడ్డి అప్పలనాయుడు 55వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మార్కెట్ యార్డ్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి వేలాది మంది హాజరై శుభాకాంక్షలు తెలిపారు. పూలమాలలు, శాలువాలు కప్పి కేక్ కట్ చేయించి ఆయనకు ఘన సన్మానం చేశారు. నియోజకవర్గ ప్రజలతో అండగా నిలిచే నాయకుడని పలువురు ప్రశంసించారు. అనంతరం అభిమానులు, శ్రేయోభిలాషులు వేలాది మందికి విందు భోజనం ఏర్పాటు చేశారు. వివిధ వర్గాల నేతలు, ప్రముఖులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రియబిడ్డ రెడ్డి అప్పలనాయుడు గారి కొరకు ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన భాగ్యమును బట్టి వందనాలు. సంవత్సరమును దయా కిరీటమును ధరింపచేశాం. రానున్న దినాలలో బిడ్డకిచ్చిన మంచి మనసును బట్టి వందనాలు. ఇంకా దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.